हरे कृष्ण। धन्यवाद माताजी। हरे कृष्ण माताजी प्रभुजी धन्यवाद प्रणम वेलकम టు దిస్ సెషన్ ప్రేయర్స్ తో స్టార్ట్ చేద్దాము మనము గురువుని తలుచుకుంటే మనకి మంచిగా జరుగుతుంది అనేసి సో ఐ విల్ స్టార్ట్ విత్ ప్రేయర్స్ ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురువే నమః श्री चैतन्य मनोभीष्टं स्थापितमेन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरून् वैष्णवांश्च श्रीगुरुं श्री साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं श्रीकृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः शृण्वन्ति स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तना हृदयन्तस्तु हे अभद्राणि विधुनोति सुहुश्रुतां नमो पङ्कजनाभाय नमो पङ्कजमालिने नमो पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घ्रिये मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरम् हरे कृष्ण माताजी प्रभुजी संगत प्रणाम థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ నాకు మళ్ళీ ఛాన్స్ దొరికింది మీ ముందుకు రావడానికి చాలా హ్యాపీగా ఉంది మీరు అందరినీ కలుసుకోవడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ టుడే లెట్ us స్టార్ట్ విత్ అవర్ శ్లోక అంటే ఫస్ట్ ప్రీవియస్ గా కొంచెము రీక్యాప్ చేసుకొని ఈ రోజు శ్లోక అనేది 2.27 ప్రీవియస్ గా మనకి గోవర్ధన్ ప్రభు చెప్పారు కదా అది కొంచెం జస్ట్ రీకాల్ చేసుకుందాము సో దీని గురించి ఐడియా వస్తుంది అనమాట నయనం చందంతి శస్త్రాణి ఆ శ్లోక చదువుకున్నాం కదా అందులో మనకి
ఆత్మకి చావు లేదు, ఎవరు చంపలేరు, ఏ వెపంతో మనం చంపలేరు, నీళ్లతో అవ్వదు, తర్వాత నిప్పుతో అవ్వదు, వాయుతో అవ్వదు, ఏది అన్ని దేంతో కూడా అవ్వదు, చంపలేము అనేసి చెప్పారు కృష్ణ క్లియర్ గా. సో ఈ రోజు శ్లోక వచ్చేసి మనకి ఉమ్, జాతస్య మాతాజీ అది డిస్ప్లే చేస్తారా? మాతాజీ అరుదే. హరే కృష్ణ ప్రభు మీరు చేస్తున్నారు, భువన మాతాజీ చేస్తారా? హరే కృష్ణ. ఓకే, ఒకసారి నేను అది స్క్రీన్ డిస్ప్లే అవుతుంది, చూద్దాం. హ్యాండ్ రేస్ చేసి పెట్టండి, తర్వాత ఒక్కొక్కరికి ఆప్షన్ ఇద్దాము. ఎలాగో రూల్స్ తెలుసు కదా, మ్యూట్ లో ఉండండి, మిగతా వాళ్ళంతా శ్లోక 1 by 1 అందరికి ఛాన్స్ దొరుకుతుంది, కంగారేం లేదు, ప్రతి ఒక్కరికి ఛాన్స్ దొరుకుతుంది. హ్యాండ్ రైస్ చేసి అయితే పెట్టండి, దాన్ని బట్టి పిలుస్తూ వెళ్తాము. సో ఈజీగా మీరు చదవగలరు. డిస్ప్లే వస్తుంది. హరే కృష్ణ. ఎవరు షేర్ చేస్తున్నారు? హరే కృష్ణ. వస్తుంది. హరే కృష్ణ బోనం ఒకటి షేర్ చేస్తున్నారు మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, థ్యాంక్ యూ. ఒకసారి శ్లోక నేను చదువుతాను, చక్కగా వినండి, విన్న తర్వాత ఒకరికి ఛాన్స్ ఇస్తాము. జాత్యస్య హి ధ్రువో మృత్యో ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్తే నాత్వం శోచితుర్మర్హసి. ఓకే, ఇంకొకసారి చదువుతాను. జాతస్య హి ధ్రువో మృత్యో ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యతే నాత్వం శోచితమర్హసి. ఓకే, అర్థమైంది కదా, చదవండి. ఛాన్స్ వచ్చేసి కే పావని. ఓకే, పావని మాతాజీ చదవండి. అది ఒక్కొక్క లైన్ 3 టైమ్స్ మనం ప్రభు చెప్పినట్టు అదే ఫాలో. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. ధన్యవాద ప్రణాం మాతాజీ. హరే కృష్ణ చదవండి. మీరు చెప్పాక చదువుతాం మాతాజీ 3 టైమ్స్. ఓకే. జాతస్య జాతస్య హి ధ్రువో జాతస్య జాతస్య హి ధ్రువో. అక్కడి వరకు హాఫ్ ఆఫ్ చదువుదాం మాతాజీ, ఈజీ అవుతుంది. జాతస్య హి ధ్రువో 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 మృత్యుః మృత్యుధ్రువం 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 మృత్యుః ధ్రువం మృత్యుః ధ్రువం మృత్యుః ధ్రువం మృత్యు మృత్యు లేదు మొత్తం మృత్యు మృత్యు ధ్రువం మృత్యు ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృత్యస్య చ 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 జన్మ మృత్యస్య చ. ఓకే, ఇప్పుడు లైన్ ఫుల్ గా చదువుదాం. జాతస్య హి ధ్రువో జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యస్య చ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యస్య చ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ మృతస్య చ. ఓకే, నెక్స్ట్ లైన్ చదువు. తస్మాద్ 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 తస్మాత్ అపరిహార్తే. అపరిహార్దే. అంటే ఫస్ట్ విడదీసి చెప్తున్నా మీకు ఈజీ అవుతుంది అనేసి. తస్మాత్ అపరిహార్తే తస్మాద్ అపరిహార్దే తస్మాత్ అపరిహార్తే తస్మాద్ అపరిహార్దే తస్మాద్ అపరిహార్దే తస్మాద్ అపరిహార్దే నాత్వం శోచితుర్మహసి నాత్వం శోచితమర్హసి నాత్వం శోచితుమర్హసి నాత్వం శోచితుమర్హసి నాత్వం శోచితుమర్హసి నాత్వం శోచితుమర్హసి. ఇప్పుడు ఫుల్ గా చదువుదాం. తస్మాద్ అపరిహార్తే
నా త్వం శోచితుమర్హసి. తస్మాదపరిహారార్థే నత్వం శోచితుమర్హసి. తస్మాదపరిహారార్థే నత్వం శోచితుమర్హసి. తస్మాత్ పరిహారార్థే నత్వం శోచితుమర్హసి. ఫుల్ చదువుదాం తస్మాత్ మేడం. హరే కృష్ణ. ఓకే. మొత్తం ఫుల్ తెలుసుకోకుండా చదువుతా. ఫుల్ ఒకసారి శ్లోక చదువు. ఓకే. జాతస్య హి ధ్రువో మృత్యు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం ధ్రువం జన్మ జన్మ మృతస్య మృత్యు. చ తస్మాద్ పరిహార్తే నా త్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యస్య చ తస్మాత్ అపరిహారార్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహారార్థే నత్వం శోచితుమర్హసి. వెరీ గుడ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ మధుకుమార్ ప్రభు మాతాజీ. ఓకే ఓకే, మధుకుమార్ హరే ప్రభు. కృష్ణ అది ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. లెవెల్ 1 చదవగలరా ప్రభు? ఆ, చదువుతాను మాతాజీ. చెప్పండి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహరార్థే నత్వం శోచితుమర్హసి. హరి బోల్ ప్రభుజీ. ఎక్సలెంట్ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ లక్ష్మీ తేజ్ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. చదవండి. జాతస్య హి ధ్రువో మృత్యు హరే ధ్రువం కృష్ణ. జన్మ హరే కృష్ణ మాతాజీ. మృత్యు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ హరే మాతాజీ, మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి. లక్ష్మీ మాతాజీ చదువు. హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. మాతాజీ వినపడుతుందా? లక్ష్మీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. వినిపిస్తుంది మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి. చేస్తుంది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. వెరీ గుడ్ మాతాజీ. హరి హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగా పాడారు. థ్యాంక్ నెక్స్ట్ యూ మాతాజీ. నెక్స్ట్ అర్చన కృష్ణ మాతాజీ. అర్చన కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యర్థే. లేదు మాతాజీ, మృత్యు. జాతస్య హి ఉంది కదా, ధ్రువో మృత్యు మృత్యు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. వెరీ బోల్ మాతాజీ. వెరీ నైస్, చాలా బాగా పాడారు మాతాజీ. అదొకటే కొంచెం చూసుకోండి అంతే. మృత్యు లేదు, మృత్యు అంతే. నెక్స్ట్ మాతాజీ. నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ ఉన్నారు మాతాజీ. ఓకే, విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణాం. చెప్పండి. జాతస్యో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యర్థే నత్వం శోచితుమర్హసి. నైస్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. లెవెల్ 2 చూడండి. ఇది ఇంటర్మీడియట్ లెవెల్. ఓకే, హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఇది చదవగలిగే వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఎస్ మాతాజీ. ఓకే, నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ ఉన్నారు మాతాజీ. ఓకే, విజయలక్ష్మి మాతాజీ చదవగలరా? ఇప్పుడు శ్లోక రీసెర్చ్ చేయగలరా? హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ. హరే మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. జాతస్య
కృష్ణ మాతాజీ జాతస్య ఈ ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్యంచ తస్మాత్ పరిహారార్థే నత్వం శోచితుమర్హసి. హరి బోల్ మాతాజీ, చాలా బాగా పాడారు. హరి హరి బోల్. నెక్స్ట్ మాతాజీ. నెక్స్ట్ విజయలక్ష్మి మాతాజీ ఉన్నారు మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ తీసుకోండి. ఓకే, ఛాన్స్ ఎవరికైనా అయితే మాత్రం మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మాతాజీ. ఓకే ఓకే, ఒకవేళ వాళ్ళు చేస్తుంటే గనక ఇంకొక వేరే వాళ్ళకి ఇద్దాము. విజయలక్ష్మి ఓకే. మాతాజీ చేయలేదు కదా, ఓకే, చేయండి. తను లేరు మాతాజీ. నెక్స్ట్ రుద్ర మాతాజీ ఉన్నారు. రుద్ర మాతాజీ తీసుకోండి. ఎస్ మాతాజీ. రుద్ర మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జాతస్య హి ధ్రువం జన్మామృతస్య చ. ఇంకొకసారి చదవండి మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మామృతస్య చ తస్మాత్ పరిహారేతే నత్వం శోచితుం అర్హసి. ఓకే, అర్హసి, శోచితు అర్హసి, అదొకటి చూసుకోండి మాతాజీ. శోచితు అర్హసి ఒకటి చూసుకోండి. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నెక్స్ట్ మాతాజీ. ఓకే మాతాజీ. నెక్స్ట్ అవధూతి శ్రీనివాస్ ప్రభు ఉన్నారు మాతాజీ. తీసుకోండి. హరి బోల్ మాతా హరికృష్ణ ప్రభుజీ చేయండి. హరే కృష్ణ మాతాజీ. దండత్వం. హరే కృష్ణ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహర్యర్థే న త్వం శోచితుమర్హసి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరి బోల్. నెక్స్ట్ మాతాజీ. నెక్స్ట్ లెవెల్ కి మాతాజీ. నెక్స్ట్ సంధ్యా సైఫోన్ ఉన్నారు మాతాజీ. ఓకే, నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాము. అది తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, అంటే చేయగలను అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. అడ్వాన్స్డ్ లెవెల్ 3 అడ్వాన్స్డ్. ఓకే, ఎవరు చదువుతున్నారు? స్వరాజ్యలక్ష్మి మాతాజీ తీసుకోండి మాతాజీ. ఓకే ఓకే, చేయండి మాతాజీ. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. జాతస్య హి ధ్రువో జన్మ జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహర్తేన త్వం శోచితుమర్హసి. మర్హసి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాతాజీ. నెక్స్ట్ సంధ్యా సైఫోన్ ఉన్నారు మాతాజీ. తీసుకోండి. ఓకే, సంధ్యా మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జాతస్య హి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే త్వం శోచితుం అర్హసి. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్. నెక్స్ట్ పార్వతి మాతాజీ తీసుకోండి మాతాజీ. పార్వతి మాతాజీ తర్వాత నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాము. ఓకే, పార్వతి మాతాజీ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. హరి బోల్ మాతాజీ. చాలా బాగా చేశారు. నెక్స్ట్ లెవెల్ వెళ్దాం మాతాజీ. బోనా మాతాజీ. ఇప్పుడు తెలుసు కదా నెక్స్ట్ లెవెల్ ఏంటి. కళ్ళు మూసుకొని మీరు వీడియో ఆన్ చేయాలి. ప్లీజ్ అందరు వీడియో ఆన్ చేసుకోండి. కళ్ళు మూసుకొని చెప్పాలి. ఓకే, పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళే హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఓకే మాతాజీ. రమాదేవి పలాడి మాతాజీ తీసుకోండి మాతాజీ. రమాదేవి మాతాజీ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహారార్థే నత్వం శోచితుమర్హసి. అక్కడ చిన్న స్మాల్ మిస్టేక్ ఉంది. మృత్యస్య ఉంది కదా, అక్కడ మృత్యస్య. ఓకే, నెక్స్ట్ మాతాజీ ఎవరు రెడీగా ఉన్నారు? నెక్స్ట్ విజయ మాతాజీ తీసుకోండి మాతాజీ. విజయ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహారార్థే నత్వం శోచితుమర్హసి. హరి బోల్ మాతాజీ, చాలా చాలా బాగా పాడారు. హరి బోల్, వెరీ నైస్. నెక్స్ట్ మాతాజీ మాతాజీ రమాదేవి పలాడి మాతాజీ తీసుకోండి. రమాదేవి మాతాజీ. హరే కృష్ణ. అహం వదామి ఇదానీం. మరొకసారి చెప్తాను. మొదటి అండి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహారార్థే నత్వం శోచితుమర్హసి. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. రైట్ మాతాజీ. నెక్స్ట్ అమృతుర్తి శ్రీనివాస్ ప్రభుని తీసుకోండి మాతాజీ. శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. వీడియో ఆన్ చేయాలి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. వీడియో ఆన్ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని చదివేది కదా. హరే కృష్ణ మాతాజీ. yes ప్రభు. Okay. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ హపరిహర్యర్థేన త్వం శోచితుమర్హసి. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాతాజీ. నెక్స్ట్ రుద్ర మాతాజీ తీసుకోండి మాతాజీ. రుద్ర మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వీడియో ఆన్ చేయాలి మాతాజీ. హరే కృష్ణ. వీడియో ఆన్ చేయాలి రుద్ర మాతాజీ. వీడియో ఆన్ చేయండి. మాతాజీ. ఎస్ మాతాజీ, వీడియో ఆన్ చేసుకోండి. వీడియో మాతాజీ, ఆడియో కాదు, వీడియో 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 వీడియో. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహారేతే నత్వం శోచితుమర్హసి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ ఎవరు రెడీ ఉన్నారు? పావనికి మాతాజీ తీసుకోండి మాతాజీ. పావనికి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్వత్ ప్రణామ్ మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. హరి బోల్ మాతాజీ. బాగా చేశారు. హరే కృష్ణ. నెక్స్ట్ మధుకుమార్ ప్రభుని తీసుకోండి మాతాజీ. మధుకుమార్ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహారార్థే నత్వం శోచితుమర్హసి. హరి బోల్ ప్రభుజీ. బాగా చేశారు ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ భవానీ మాతాజీ. మాతాజీ భవానీ మాతాజీ చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యుధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహారాద్యే నాత్వం శోచి మర్హసి. లాస్ట్ లైన్ లో ఫోకస్ చేయండి అంతే. ఓకే. హరే కృష్ణ. నైస్ మాతాజీ. వెల్ ట్రైడ్. నెక్స్ట్ ఆర్ పర్ణ మాతాజీ తీసుకోండి మాతాజీ. పర్ణ మాతాజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. మ్యూట్ అది అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. ఎస్ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహారార్థే నత్వం శోచితుమర్హసి. హరే బోల్ మాతాజీ. నైస్. నెక్స్ట్ మాతాజీ. నెక్స్ట్ సంధ్య సైఫోన్ తీసుకోండి మాతాజీ. దయచేసి ఎవరైతే చదివారో వాళ్ళు కొంచెం హ్యాండ్ డౌన్ చేసుకోండి. హ్యాండ్ లోయర్ చేసేసుకోండి. వేరే వాళ్ళకి ఛాన్స్ మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది.
సంధ్యా సైఫోన్ మాతాజీ తీసుకోండి మాతాజీ. సంధ్యా మాతాజీ హరే కృష్ణ. వీడియో ఆన్ చేయాలి మాతాజీ. సంధ్యా మాతాజీ వీడియో ఆన్ చేసుకోండి. సంధ్యా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. హ్యాండ్ రైస్ చేశారు. ఓకే, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. నెక్స్ట్ అర్చనా కృష్ణ మాతాజీ తీసుకోండి మాతాజీ. అర్చన కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. హరి బోల్ మాతాజీ, చాలా బాగా పాడారు. నైస్, వెరీ నైస్. నెక్స్ట్ లక్ష్మీ సిహెచ్ మాతాజీ తీసుకోండి మాతాజీ. లక్ష్మీ సిహెచ్ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి. వెరీ నైస్ మాతాజీ. హరి హరి బోల్. బాగా హరే కృష్ణ చేస్తున్నారు అందరూ. చాలా హ్యాపీగా ఉంది, అందరూ చక్కగా చేస్తున్నారు. ఎక్సలెంట్ మాతాజీ. అండ్ ప్రభుజీ కూడా ఎక్సలెంట్. అందరూ చాలా చాలా బాగా చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సంధ్యా సైఫోన్ మాతాజీ మీరు తీసుకుంటారా శ్లోకం? హరే కృష్ణ. సంధ్యా మాతాజీ మీరు వీడియో ఆన్ చేసుకుంటే ఉంటుంది మాతాజీ ఛాన్స్. ఎందుకంటే ఇది కళ్ళు మూసుకొని చేసేది కదా, సో వీడియో కంపల్సరీ. ఓకే మాతాజీ, నెక్స్ట్ మీరు క్యారియన్ అవ్వండి, అందరు చదివేస్తాను. ఓకే, నేను ఎక్స్ప్లెనేషన్ కి వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చేశారు అందరూ. కొంచెం చిన్న చిన్న ఎవరికైనా మిస్టేక్స్ ఉంటే అది చాలా మైన్యూట్ మిస్టేక్, ఏం కాదు, అందరికి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కి వెళ్దాము. మనము కొంచెం రీకాల్ ఆల్రెడీ చేసుకున్నాం కదా. ప్రీవియస్ గా మనకు గోవర్ధన్ ప్రభుజీ వచ్చేసి మనకి 2.23 చెప్పారు. అందులో మనకి ఆత్మ గురించి వచ్చింది. 2.16 నుంచి దీని గురించి వస్తూ ఉంటుంది అనమాట మనకి. సో ఇక్కడ మనం ఈ రోజు ఏం నేర్చుకుంటున్నాం అంటే ఆత్మకి చావు అనేది లేదు అనేసి, అవునా? అది ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్లాసెస్ లో కూడా వింటూ వస్తున్నాము. ఆత్మకి చావు లేదు, ప్లస్ ఒక బట్ట తీసి అంటే ఐ మీన్ విడిచి మళ్ళీ వేరే బట్ట ఎలా వేసుకుంటామో ఆ టైప్ గా ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ మనము చదువుకున్నాం ఇన్ని రోజులు. సో దానికి ఇక్కడ అర్జునుడు ఏమవుతున్నాడు అంటే వాళ్ళ ఫుల్ భావోత్మక అయిపోయాడు కదా. రిలేటివ్స్ అందరినీ చూసేసి అక్కడ ద్రోణాచార్యులు ఉంటారు, కృపాచార్యులు ఉంటారు, భీష్ములు ఉంటారు, వీళ్ళందరినీ చూసిన తర్వాత అక్కడ అర్జునుడు ఫుల్ భావోద్వేగం అయిపోయి తను యుద్ధం చేయలేను అన్నట్టు కళ్ళల్లో ఫుల్ నీళ్లు పెట్టేసుకొని నాకు ఇది అవ్వదు, ఈ క్వశ్చన్స్ ఇవన్నీ అడుగుతూ వస్తున్నాడు. అంటే నాకు అవ్వదు, నేను యుద్ధం చేయలేను కృష్ణ అని చెప్తున్నాడు. అక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే ఇలా చంపితే అర్జునుడు అనేది ఏంటంటే ఇక్కడ చంపిన తర్వాత నేను మళ్ళీ నరకానికి వెళ్ళిపోతాను కదా, అది నేను ఆ పాపం ఎలా మూట కట్టుకోవాలి, నాకు అవ్వదు కృష్ణ, ఈ దీని నుంచి నాకు అవ్వదు అని అంటే కృష్ణుడు అంటారు ఈ ఆత్మకి చావు అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మకి చావు ఎక్కడి నుంచి ఉంది, నువ్వెందుకు అంతగా ఇదవుతున్నావు, అన్యాయం ధర్మం వైపు నువ్వు రక్షించాలి. యాజ్ అ క్షత్రియ నువ్వు ధర్మం గురించి ఆలోచించాలి, ధర్మం రక్షించాలి. ఇప్పుడు అధర్మాన్ని మళ్ళీ మనకు సపోర్ట్, మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక అధర్మమే ఫాలో అవుతూ ఉంటే ఇంకా రాజు అయ్యి అధర్మంలో వాడు ఉన్నాడు, దుర్యోధనకి అలా ఛాన్స్ ఇవ్వద్దు మనము. సో నువ్వు ధర్మానికి పోరాడాలి క్షత్రియుడిలాగా. నువ్వు ఇలా ఈ టైంలో ఇలా మాట్లాడడం అస్సలు సమంజసమే కాదు, ఇలా చేయకూడదు నువ్వు అనేసి క్లియర్ గా చెప్తున్నారు. అయినా ఫస్ట్ చాలా క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి అర్జునుడికి. ఏంటంటే ఆత్మ గురించి ఇలా అంటే అన్ని చెప్తున్నావు కదా, నాకు తోచట్లేదు కృష్ణ, కొంచెం క్లియర్ గా నాకు చెప్పు అనేసి అంటారనమాట. అప్పుడు క్లియర్ గా కృష్ణుడు మొత్తం జ్ఞానం ఇస్తూ ఉంటారు అర్జునుడికి. అక్కడ ఆ జ్ఞానంలో ఏంటనంటే అర్జునుడికి ఫస్ట్ ఇది చెప్తారు, నిన్ని శాస్త్రాలు అవన్నీ తెలుసుకున్నావు, నీకు వేదాలు తెలుసు, అన్ని తెలుసు, చూసుకున్నావు కదా, దానికి నువ్వు పండిట్లాగా ప్రీవియస్ గా విన్నాం కదా, పండిట్లాగా మాట్లాడుతున్నావు, ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా నేర్చు, జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు ఇది ఇలాంటివి లామెంటేషన్ కి వెళ్ళరనమాట. అంటే ఏమంటారు దుఃఖానికి వెళ్ళరనమాట. దానికి వెళ్లకుండా అంటే వాళ్ళకి తెలుస్తుంది ఇది శరీరం మాత్రమే, ఆత్మకి చావు లేదు అనేసి వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు కూడా అంత తెలిసి నువ్వు ఇలా చేయడం ఏంటి, పండితులాగా మాట్లాడినప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం
తప్పు అనేసి క్లియర్ గా చెప్తున్నారు. చెప్పి ఇక్కడ కృష్ణుడు ఇంకొకటి చెప్తున్నారు, నువ్వు ఇది ధర్మాన్ని పాటించడానికి మెయిన్ ఇది యుద్ధం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే కృష్ణుడు ఆల్రెడీ ప్లాన్ కదా, కృష్ణుడి చేతిలో ఉంటది, మన చేతిలో ఏమి లేదు. డెత్ అనేది ప్లస్ బర్త్ అనేది ఈ లైఫ్ సైకిల్ తిరుగుతూనే ఉంటది. సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అన్నమాట. అంటే పుట్టిన తర్వాత చావు తప్పదు, చచ్చిన తర్వాత మళ్ళీ పుట్టక తప్పదు. ఇవంతా జరుగుతూనే ఉంటది, వాళ్ళ కర్మాన్ని బట్టి ఉంటది అనమాట. ఆ కర్మం బట్టి అలా ఉన్నప్పుడు మంచి కర్మం చేసుకుంటూ వాళ్ళు మంచిగా ఉన్నారు అని అంటే వాళ్ళు నెక్స్ట్ జన్మలో కూడా మంచి జన్మలో లైక్ పెద్ద మంచి ఫ్యామిలీస్ లో పుట్టేసి వాళ్ళకి మంచి జ్ఞానం సంపాదించుకునే ఛాన్సెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారనంటే ఆల్రెడీ వీళ్ళంతా పుట్టి మళ్ళీ చచ్చి వచ్చిన వాళ్ళే కదా, ఇక్కడ ఉన్నది వాళ్ళ అధర్మం వైపు ఉన్నారు. వాళ్ళు ఎవరున్నారు అక్కడ అనేది కాదు, ధర్మం వైపు ఉన్నారా అధర్మం వైపు ఉన్నారా అది చూసుకో. ఫస్ట్ ధర్మం స్థాపించాలి అని అంటే ఇది కంపల్సరీగా ఈ యుద్ధం అనేది జరగాలి. నువ్వు ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు. క్షత్రియగా నువ్వు ఖచ్చితంగా వాళ్ళతో ఫైట్ చేసే తీరాలి అనేసి జ్ఞానం ఉపదేశిస్తున్నాను అనమాట కృష్ణుడి అర్జునుడికి. దాని తర్వాత అది పోరాడాలి. అంటే ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి మనం సపోర్ట్ చేసి అలా వెళ్తూ ఉంటే మొత్తం సిస్టమ్ అంతా మారిపోతుంది కదా, దానివల్ల ఇలా చేయాలి. ఇక్కడ ఒక చిన్న మనం ఉదాహరణ చూసుకున్న తర్వాత ఈ మెయిన్ మనకి సోల్ గురించి అంటే ఈ పుట్టక ఇలా సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అనేసి మెయిన్ ఎక్స్ప్లెనేషన్ ఈ శ్లోకంలో ఉంది. దానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకోవచ్చు మనము. జడ భరత గురించి తెలుసు కదా అందరికి, భరత మహారాజు గురించి అందరికి తెలిసిందే కదా. ఆ ఆ భరత మహారాజు వచ్చేసి యాక్చువల్లీ ఆ ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ, రిలేట్ అవుతుంది శ్లోకాకి అని అనుకుంటున్నాను. ఏంటంటే పెద్ద రాజు యజ్ఞాలు యాగాలు అన్ని చేస్తూ ఉంటాడు, మంచిగా చాలా చక్కగా ధర్మం పాటిస్తూ ఉంటాడు అనమాట. 3 కోట్ల సంధానం చేయడం గాని, పూజలు వ్రతాలు ఈ ప్రతిదీ యజ్ఞాలు హోమాలు యాగాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఒక ఫారెస్ట్ లో అక్కడ సింహము ఒక జింక పిల్లని ఇలా అటాక్ చేయడం చూసేసి అక్కడ ఏం జరుగుతుంది అని అంటే అది ప్రెగ్నెంట్ ఉంటుంది ఆ జింక. సో జింక ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇలా దాటి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటది నది అలా వాటర్ ని. సో అక్కడ అది ప్రసవిస్తుంది అనమాట. అక్కడ అయితే చిన్న జింక పిల్ల ఉంటుంది కదా, దాని మీద ఎక్కడ చంపుతుంది అనేసి దాన్ని కాపాడుతాడు భరతుడు. ఆ కాపాడిన తర్వాత ఏమవుతుంది, అక్కడ దాని మీద స్లోగా వ్యామోహం అంటే మోహంని పెంచుకుంటూ వస్తాడు, అభిమానం పెరుగుతూ ఉంటుంది దాని మీద. అంటే స్టార్టింగ్ ఫస్ట్ చేసేదేమో రక్షణ చేస్తూ ఉంటాడు దాన్ని, అంటే వేరే అనిమల్స్ అంది ఏది జంతువులు దాన్ని చంపకూడదు అనేసి రక్షణ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ చేస్తూ వస్తూ ఉంటే అక్కడ దాని మీద చేస్తూ చేస్తూ భక్తి అనేది కొంచెం తగ్గుతూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 times సంధ్యావందనము ఇలా పూజలు ఏదైనా చేశాడు అనుకోండి, 2 times వస్తాడు, 2 times నుంచి 1 time వస్తాడు. ఈ 1 time నుంచి మొత్తానికి ఏంటంటే స్లోగా అన్ని తగ్గిపోతూ ఉంటుంది డివోషనల్ సర్వీస్ అనేది. ఆ జింక పిల్ల మీద మోహం ఎక్కువ పెరిగిపోతూ ఉంటది అనమాట. అప్పుడు ఏమవుతుంది, లాస్ట్ లో చనిపోయే టైంలో జింక పిల్లనే తలుచుకుంటూ ఉంటాడు అనమాట. ఆ తలుచుకునేసరికి నెక్స్ట్ జన్మ కూడా తనకి జింక పిల్లదే అంటే జింక లాగానే పుడతాడు అనమాట భరతుడు. జింకలాగా పుట్టిన తర్వాత అప్పుడు ప్రీవియస్ జన్మ అది కొద్ది రోజుల తర్వాత దానికి జ్ఞానోదయం అవుతుంది లోపల జింకకి. అయ్యో ఇలా చేసేసాను నేను అనేసి అదే ఆలోచిస్తూ ఉంటాడు, ఆ బాధ ఉంటుంది లోపల జింకకి. సో నెక్స్ట్ జన్మ అనేది అది చనిపోయిన తర్వాత అలా ఆలోచించాడు కాబట్టి నెక్స్ట్ జన్మ ఏమొస్తుంది, మనుష్య జన్మ వస్తుంది మళ్ళీ. అది జడభరతు స్టోరీ అనమాట. ఆ జడభరతుడు ఎంత పెద్ద కింగ్ అయినా, ఎంత పెద్ద రాజు అయినా, ఎంత యాగలు యజ్ఞం హోమం అన్ని చేసి భక్తిలో ఉన్న కొంచెం భక్తిలో కొంచెం డౌన్ ఫాల్ చూసిన తర్వాత జింకలాగా మారి జింక తర్వాత మళ్ళీ మనిషిగా వచ్చేసి ఇంత జడభరతుడు అయితే ఎంత జ్ఞానం ఉంటుందని అంటే అది ఎప్పటికీ చూపించుకోడు యాక్చువల్లీ. అది కొంచెం పెద్ద స్టోరీ ఉంది. ఇది అతని బర్త్ సైకిల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. 3 times అతనికి కూడా బర్త్ సైకిల్ నుంచి ముక్తి అనేది ఏం దొరకలేదన్నమాట. 3 times పుట్టడము జరిగింది జడభరతుడికి. సో ఇక్కడ నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో మనం అంటే ఆ బర్త్ సైకిల్ ఒకటి నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఎవరు ఏది చేసినా కూడా ఎవరి చేతిలో కూడా లేదు చావు ప్లస్ బతుకు అనేది. అంటే ఈ సైకిల్ నుంచి మనం తప్పించుకునేది మన చేతిలో ఏమి లేదు. అదా పుడుతూ ఉంటాము, మళ్ళీ చచ్చిపోతూ ఉంటాము, మళ్ళీ పుడతాం, మళ్ళీ చేస్తాం, ఇలా ఉంటుంది. ఆ మీన్ టైంలో మనం చేసేది ఏంటి అనేది
నేర్చుకోవాలి. ఆ భక్తిలో ఏముండి మనం ముందుకు వెళ్తామో అది కొంచెం చూసుకోవాలి ఇక్కడ. హరినామ సంకీర్తన అనేది మెయిన్ అన్నమాట. అది ఫస్ట్ బర్త్డే నుంచి నేర్చుకునేది. ఎక్కడ తప్పు మనం చేయకూడదు, భక్తిలో డౌన్ ఫాల్ చేయకూడదు, మరి ఓవర్ గా అటాచ్మెంట్ పెంచుకోకూడదు. అక్కడ అదొకటి నేర్చుకోవాలి. జింక పిల్ల మీద ఎక్కువగా పెంచుకున్నాడు. ఎక్కడ మళ్ళీ ఫస్ట్ ఉద్దేశం కరెక్టే, కాపాడాడు కరెక్టే, అంతా ఓకే. తర్వాత అట్లీస్ట్ కొంచెం దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పుకో, లేకపోతే తన సాధన తను కంప్లీట్ చేసుకుంటే కనుక ఇంత అయ్యేది కాదు. ఓకే, భక్తిలోనే ఇంకా ఎక్కువగా ముందెళ్ళడానికి ఉండేది. బాగా చాలా మేధావి కదా ఆయన. తర్వాత తెలుసుకున్నాడు, మళ్ళీ జింక పిల్ల జన్మ వచ్చింది, తర్వాత మళ్ళీ పుట్టాడు జడభరతుడిలాగా. అప్పుడు మళ్ళీ జ్ఞానం ఉంటుంది, ప్రదర్శించాడు. యాక్చువల్లీ చాలా మంది అతన్ని ఇది అనుకుంటారు, పిచ్చోడు అనుకుంటూ ఉంటారు. జ్ఞానం చాలా ఉంటుంది. ఒకటి చిన్న స్టోరీ అంటే దానికి కంటిన్యూయేషన్ లో ఉంటుంది అనమాట. ఎండ్ లో ఒక రాజు వస్తాడు. ఆ రాజుకి పల్లకి మోయడానికి అనేసి ఒక పర్సన్, నలుగురు కావాలి కదా, 3 మెంబర్స్ ఉంటారు. ఒకరు జడభరతుని చూస్తారు, హెల్ప్ కోసం అడిగితే రాజు కాబట్టి ఇతను అది మోయడానికి రెడీ అవుతాడు. అతను ఏం చేస్తాడంటే అప్పుడు జ్ఞానోదయం అయి ఉంటది కాబట్టి ఆ జన్మలో అన్ని తెలుస్తుంది ఆయనకి. సో ఫుల్ జ్ఞానం ఉంటుంది. అది ప్రదర్శించడు అంతే. చాలా మంది అతన్ని ఏమనుకుంటారు, పిచ్చోడు అని అనుకుంటూ ఉంటారు. సో అక్కడ ఏం చేస్తుంటాడు, ఇలా పల్లకి మోసేటప్పుడు చిన్న చీమ వెళ్ళినా కూడా దాన్ని దాటుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళడం వల్ల లోపల కూర్చున్న రాజుకి కదులుతూ ఉంటాడు కదా, దిగి 2 సార్లు వార్నింగ్ ఇస్తాడు. 3వసారి కోపం వచ్చి దిగుతాడు. దిగిన తర్వాత ఆ రాజు కూడా యాక్చువల్లీ జ్ఞానం సంపాదించుకోవడానికి అనేసి బయలుదేరి ఉంటాడు. యాక్చువల్లీ అది రీజన్, అది స్టోరీ ఉంది. ఆ తర్వాత ఈ జడభరతుని అడుగుతాడు అనమాట, ఎందుకు ఇలా చేస్తున్నావు, రాజు అని కూడా నీకు రెస్పెక్ట్ లేదా, ఇలా చేస్తున్నావు ఏంటి అనేసి అడుగుతాడు అనమాట. సో అతను అంటాడు, అప్పుడు మాట్లాడతాడు. అంతవరకు ఎక్కువగా నోరు ఉప్పి మాట్లాడేది ఉండదన్నమాట. అప్పుడు అంటాడు అనమాట జడభరతుడు, ఇలా చీమ వెళ్తుంది, ఏంటి పెద్ద రాజు నేను రెస్పెక్ట్ లేదంటే, ఎప్పుడు రాజు, ఏం రాజు నువ్వు, ఇలా జన్మ మృత్యు జరవదు అంటే, ఐ మీన్ బర్త్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో ఇది నడుస్తూనే ఉంది. నువ్వు ఎప్పుడు రాజు, ఇప్పుడు రాజు, నేను అప్పుడు రాజు, ఇలా కొంచెం అలా కన్విన్స్ చేసి చెప్తూ ఉంటాడు అనమాట. అంటే జ్ఞానం ఇస్తూ ఉంటాడు అనమాట ఆయనకి. అప్పుడు ఆ రాజు కూడా ఇదవుతాడు, సరెండర్ అయిపోతాడు ఈయనకి. సో ఇదంతా ఒక స్టోరీ. ఇక్కడ నుంచి మనం నేర్చుకున్నది నేను చెప్పాను. ఫస్ట్ భక్తి గాని ఇలా ఎవరి మీద వ్యామోహం పెంచుకుంటూ మనం ఇది చేస్తుంటే అలాగే మళ్ళీ అదే జన్మలో పుడతాము. ఇది ప్రీవియస్ గా మన శిక్షా గురువులు చెప్తూ ఉంటారు కదా, లాస్ట్ మూమెంట్ లో అంతకాలే నారాయణ స్మృతి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఏం ఉందో దాని నుంచి మనము బయటికి వెళ్ళాలి, దాని నుంచి ముక్తి పొందాలి అని అంటే గనక మనం చేసేది ఒకటి హరినామ సంకీర్తనం మాత్రమే. అది ఫస్ట్ మనకి ఆల్రెడీ చాలా పురాణాల్లో, వేదాస్లో అన్ని ప్రతి దాంట్లో ఇది మనకి ఇచ్చారు. ఏంటంటే ఫస్ట్ సత్యయుగంలో ఏం చేసేసేవారు, ఎలా ఉండే సత్యయుగంలో అని అంటే సాక్రిఫైస్, మెడిటేషన్ అలా ఉండేవి. తర్వాత సత్యయుగంలో మెడిటేషన్ ఓన్లీ ఆన్ విష్ణుకి ధ్యానం కేంద్రించి వాళ్ళు చేసేవారు. త్రేతాయుగంలో వచ్చేసరికి మనకు సాక్రిఫైసెస్, అలాగే యజ్ఞాలు యాగాలు అలా చేసేవారు అనమాట. ద్వాపర యుగంలో వచ్చేసరికి డీటీ వర్షిప్ చేసేసేవారు. సో కలియుగంలో మెయిన్ మనకి నేర్చుకోవాల్సింది ఓన్లీ చాంటింగ్ మాత్రమే. అంటే హరినామ సంకీర్తనం వల్లనే మనకి లిబరేషన్ అనేది దొరుకుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇదే టాపిక్ వస్తూ ఉంటది. మనము తర్వాత ఈ అంటే ఆత్మ, సోల్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సోల్ కి ఎలా ప్రాణం అనేది అంటే ఐ మీన్ దానికి తృప్తి ఎలా పరచాలి అంటే ఇది సంకీర్తనం మాత్రమే అనేసి ఒకటి నేర్చుకోవాలి. ఇదెందుకు చెప్తున్నానంటే, సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఉంది కదా, దీనికి దానికి ఏంటి సంబంధం మాతాజీ ఇలా చెప్తున్నారని కాదు. ఏంటంటే ఈ సైకిల్ ఉంది కదా బర్త్ అండ్ డెత్ ది, సో అది కొంచెం లిబరేషన్ పొందాలి, దాని నుంచి ముక్తి పొందాలని అంటే దీన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. అంటే కలియుగంలో హరినామ సంకీర్తన. ఇప్పుడు ఎందుకు అంతగా స్ట్రెస్ చేసి ఇంతగా చెప్తున్నారు మన చైతన్య ప్రభు గాని, లేకపోతే పురాణాల్లో గాని, వేదాల్లో కానీ, మన గురువులు కానీ ఎందుకు ఇంతగా చెప్తున్నారు అని అంటే, దాని నుంచి ముక్తి పొందడానికి అంత్యకాలంలో మనకి గుర్తుకు రాకపోవచ్చు. సో ఇది చేయడం వల్ల ఆ టైంలో అట్లీస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళకి హెల్ప్ చేస్తాడు అనమాట కొంచెమైనా కృష్ణుడు. ఓకే ఇన్ని రోజులు చేస్తూ ఉన్నారు కదా అనేసి మనకి హెల్ప్ అనేది దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ప్యూర్ డివోటీస్.
సో శ్రద్ధాభక్తితో ఇవన్నీ చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది. దీని గురించి మనకి విష్ణు పురాణంలో కూడా ఉంది, అలాగే పద్మ పురాణంలో కూడా ఉంది, నారద పురాణంలో కూడా ఉంది. విష్ణు పురాణంలో 6.2.17 లో కూడా చెప్పబడుతుంది అనమాట. అలాగే పద్మ పురాణంలో 72.25 లో కూడా చెప్తుంది ఉత్తరాఖండంలో. అలాగే నారద పురాణంలో 38.97 శ్లోకాలో కూడా దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది తప్పితే ఏమీ లేదు అనేసి. ఇదంతా ఏంటంటే దీని నుంచి ఇప్పుడు ఎంతమందిని చంపాలి ఎలా అనుకుంటున్నాడు కదా. సో ఆ ధర్మంలో ఉన్నారు వాళ్ళు, ధర్మాన్ని పాటించాలి, స్థాపించాలి అనేసి మెయిన్ రీజన్ ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది. అలాగే ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మనం మానవ జన్మ ఎత్తిన అపరూపంగా మనకి మానవ జన్మ అనేది దొరికింది. సో దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవాలి కదా. అది అంటే ఇప్పుడు జంతువులు అవన్నీ చేయగలవా? లేదు కదా. ఇలా మనలాగా వాళ్ళకి జ్ఞానం ఉంటుందా? ఏం లేదు. జస్ట్ ఏమేమి ఉంటుంది వాళ్ళకి, మనం ఏమంటారు భయ మైతున ఇలా అవి చేస్తుండే. వాళ్ళు కూడా తింటాయి, పడుకుంటాయి, లేస్తాయి, మళ్ళీ ఏదో ఒకటి దొరికింది తినడం, మళ్ళీ పడుకోవడము, మైతునం చేయడం, ఇలాగే ఉంటుంది. దానికి మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి జ్ఞానం ఉంది. అట్లీస్ట్ ఆ జ్ఞానం ఉన్నప్పుడు చక్కగా ఏదో నేర్చుకోవాలి. ఏంటి జ్ఞానం సంపాదించుకోవాలి అని అంటే ఏం చేయాలి? మనం ఒక పరంపర నుంచి గురుని పరంపర నుంచి చెప్పే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఏం చేయాలంటే అసోసియేషన్ ఉండాలి, డివోటీ అసోసియేషన్ ఉండాలి. దాంతో పాటు భాగవతము, భగవద్గీత ఇవలాంటి ఇచ్చారు ఆల్రెడీ మనకి. ప్రతిదీ ఆన్సర్స్ మనకి భగవద్గీతలోనే ఉంది. సో ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా భగవద్గీతలోనే క్లియర్ గా అన్నిటికీ ఆన్సర్స్ అనేది ఉంది. ఇప్పుడు కృష్ణుడు చెప్తుంది కూడా, ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరికి మ్యాచ్ అవుతూనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్షత్రియ అయి ఉండి అతను ధర్మం పాటించకుండా ఇలా బాధపడుతూ కూర్చున్నాడు కదా, దుఃఖిస్తూ కూర్చున్నాడు కదా. అక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. ఏంటనంటే సోల్జర్స్ గురించి మనకి ఇప్పుడు ఆర్మీస్ లో మనకి బార్డర్స్ లో ఏమవుతుంది, సోల్జర్స్ అక్కడ ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు, స్వధర్మం పాటిస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇలా అంటే కర్మ, ఎవరి కర్మ వాళ్ళు, ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తూ ఉండాలి. ఇప్పుడు హౌస్ వైఫ్ అయితే ఇంట్లో చేయడము, అలాగే భర్తలు అయితే కొంచెం సంపాదించుకొని రావడం, అలాగే పిల్లలది ఎగ్జాంపుల్ తీసుకుంటే పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళి వాళ్ళు చదువుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ ప్రోగ్రెస్ కోసం వాళ్ళు చదువుతూ ఉంటారు. అలాగే హౌస్ వైఫ్ వచ్చేసి ఫ్యామిలీని అంతా చూస్తే ఆమె ధర్మం ఆమె చేస్తూ ఉంటది. అలాగే భర్త లేకపోతే డాక్టర్స్ అనేవ్వనండి, ఇంజనీర్స్ అనేవ్వనండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు బతకడం కోసం కర్మ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. సో అది కృష్ణ ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. క్షత్రియ అయ్యి ఉండి నువ్వు ధర్మం కోసము రక్షించడానికి నువ్వు అధర్మాన్ని తొలగించాలి. ఇప్పుడు ధర్మం కోసం నువ్వు చేయాలి. అలాంటి దుర్యోధన అంత చెడు, అంత మెంటాలిటీ ఉన్నప్పుడు అతను రాజు అయితే ఇంకా రాజ్యం ఏమైపోవాలి? కాదు కదా. సో నీ ధర్మం నువ్వు చేయాలి. ఇక్కడ మనము అదే ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ లో వీళ్ళు ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. మనకి మొన్న ఆపరేషన్ సింధూర్ అనేది జరిగింది కదా. ఇప్పుడు అన్యాయం జరిగింది, అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి అంటే కొన్ని ఇక్కడ ఏం చేయాలంటే అలా పుట్టుక మీకు కన్ఫ్యూజ్ అయితే ఐఎమ్ సారీ. అంటే ఒకటి చెప్పాలనుకున్నా, బర్త్ అండ్ సైకిల్, ఇది సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ లో ఉంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు మనం పుట్టిన తర్వాత మనము బ్యాడ్ కర్మ నుంచి వదులుకోవాలి కదా, ఓన్లీ మంచిది చేస్తూ ఉండాలి. జ్ఞానం సంపాదించుకున్న తర్వాత చాలా మందికి అది తెలియక ఏంటి ఇలా మళ్ళీ పుడుతున్నాం మళ్ళీ చనిపోతున్నాం, ఏది చేస్తే ఏంటి, ఎలాగో చేస్తారు మళ్ళీ పుడతారు, ఇలా అనుకుని నెగిటివ్ గా ఏదైనా తీసుకొని అంటే ఐ మీన్ లైక్ చంపడం కానీ అలాంటివి ఏదైనా చేశారు అనుకోండి, మళ్ళీ ఆ బ్యాడ్ కర్మ నుంచి బ్యాడ్ కర్మ వాళ్ళకి తగిలి మళ్ళీ రిటర్న్ అవుతూ ఉంటారు అనమాట బర్త్ సైకిల్ లో. సో ఇక్కడ ఇంకొకటి ఇదే ఎగ్జాంపుల్ వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా మర్డర్ ఏదైనా ఏదైనా చంపామని అనుకోండి, మమ్మల్ని జైల్లో పెడతారు. అదే వేరే వాళ్ళకి అంటే మాది అది ధర్మం కాదు, అలా మేము పాటించకూడదు. సో ఇదే సోల్జర్స్ ఏదైనా చేశారని అనుకోండి అక్కడ బార్డర్ లో, వాళ్ళకి ఓకే ఉంటది. ఎందుకనంటే వాళ్ళు సోషల్ కాజ్ కోసం, అంటే ఇప్పుడు మనకి అందరినీ కాపాడడం కోసమే వాళ్ళంతా చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఇదంతా ఎవరికి ఎలా కర్మ అంటే ఇది ఓకే, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా చెయ్యొచ్చు, హింస కూడా అక్కడ జరగచ్చు అనేసి ఎవరు పర్మిషన్ ఇస్తారు అని అంటే గనక పెద్దవాళ్ళు లైక్ ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు పర్మిషన్స్ ఇస్తుంటే కనుక వాళ్ళు ఆ బార్డర్ లో అప్పుడు ఆ హింస అని అనిపించుకున్నా కూడా ఆ టైంలో
అధర్మాన్ని తొలగించడానికి, ధర్మం స్థాపించడానికి ఆ టైంలో అది చెయ్యొచ్చు, అలాంటివి పర్లేదు. ఎందుకనంటే అది న్యాయం కోసం చేసుకున్నారు. ఇక్కడ మిగతా వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చెడు కర్మాల్లో చేసుకుంటారు చూడండి, ఏదో మర్డర్స్ అవి ఇవి జరుగుతుంటాయి కదా, అలాంటివి చేయకూడదు. ఎందుకంటే అది మనకి లేదనమాట. అది కూడా ఎవరు ఫిక్స్ చేస్తారు, అది కూడా అడగొచ్చు. మరి అలా అయితే ఎవరు చెప్తే మనం చేయాలి. అక్కడైతే మనం ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ ది ఆలోచిస్తే కనుక ఒక పెద్ద పర్సనల్ అంటే పర్సనాలిటీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళతోనే మనము దాని గురించి తెలుసుకొని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఆర్డర్ ఇస్తారు. ఎందుకనంటే ఇప్పుడు సోషల్ కాజ్, ఇప్పుడు దాన్ని కొంచెం ఏమంటారు క్లియర్ చేయడానికి, అన్యాయం జరగకుండా ఉండడానికి దానికి పర్మిషన్ ఇస్తారు. మళ్ళా ఇప్పుడు ఇవన్నీ మనకెవరు చెప్తారు, మరి మేము ఎలా ఫాలో చేయాలి అని అంటే కనుక భగవద్గీత ఉంది, కృష్ణుడు ఏం చెప్పారు దాని గురించి మనము ఫాలో అవుతూ వస్తూ ఉండాలన్నమాట. సో క్లియర్ గా ప్రతి దానికి మనకు ఆన్సర్ అనేది ఉంది. సో మనము అక్కడ ఏంటంటే ఏంటి ఇదేదో చెప్తున్నారు కదా అనే కాదు, ప్రతి దానికి రీజన్స్ అనేవి ఉన్నాయి మన భగవద్గీతలో. ప్రతి దానికి ప్రతి దానికి మనకి క్లారిటీ ఇచ్చేసారు కృష్ణుడు, అవి ఫాలో అవ్వకుంటూ ఉండాలి. అది నాకు ఇందాక చాలా కనెక్ట్ అనిపించింది ఇదంతా వింటూ ఉంటే. ఒక ప్రభుజీ క్లాస్ లో కూడా ఇలా విన్నా నేను యాక్చువల్లీ, తను కూడా ఇలా చెప్పారనమాట. ఏంటంటే అలా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇప్పుడు చెడు జరుగుతూ ఉంది, అన్యాయం జరుగుతూ ఉంది, అప్పుడు మనం కరెక్ట్ గా రైట్ ఆన్సర్ వాళ్ళకి ఇవ్వాలి కదా, తప్పు చేసిన వాళ్ళకి కరెక్ట్ ఇవ్వాలి. అలాంటప్పుడు మరి అది హింస అయినా కూడా అది ధర్మానికి పోరాడుతున్నాం, అది ధర్మం అన్నమాట, ధర్మం స్థాపిస్తున్నాం అక్కడ. అందుకే నేను ఆ ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాను. మీకు హోప్ మీకు అందరికి నో ప్రాబ్లం అనుకుంటా. సో ఇది క్షత్రియం. ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, క్షత్రియ ధర్మం, ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి అర్జున. ఇది కాదు, నువ్వు అది చేయకపోతే నిన్ను పిరికోడు అంటారు. నువ్వు దాని నుంచి దూరం వెళ్ళిపోయావు అనుకో, నీకు ఎంత సామర్థ్యం ఉన్నా కూడా, ఎంత పవర్ఫుల్ నువ్వు ఉన్నా కూడా, నీకు అన్ని ఇది ఉన్నా కూడా నిన్న అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఏంటంటే ఓకే వెళ్ళిపోయాడు యుద్ధ భూమి నుంచి, నీకే బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. అప్పుడు నీకు కర్మ తగులుకుంటుంది కూడా. ఎందుకనంటే నువ్వే బ్యాడ్ కర్మలో పడతావు. ఎందుకంటే నీకు ధర్మం వచ్చేసి నువ్వు క్షత్రియుడుగా నీ ధర్మం నువ్వు చెయ్యాలి. అది నువ్వు చేయకపోతే నీకు అది రివర్స్ గా మళ్ళీ నీకు కర్మ అంటుకుంటుంది. అందుకే నేను ధర్మం కోసమే నువ్వు పోరాడమని నేను చెప్తున్నాను అనేసి ఇక్కడ కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నారు. ఎవరి వల్ల సాధ్యం కాదు. అది మొన్న ప్రభు క్లాస్ లో మనము నేర్చుకున్నాం. ఆత్మని, అది వాళ్ళ బాడీ మాత్రమే, వాళ్ళ అధర్మానికి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు చంపబడుతున్నారు. ఇప్పుడు లేకపోయి ఉంటే వాళ్ళది అంటే ఇప్పుడు ముక్తి వేరే రకంగా పొందేవాళ్ళు. వాళ్ళు ప్యూర్ సోల్సే, అఫ్ కోర్స్ దే ఆర్ ప్యూర్ సోల్స్. ఎవరు? ద్రోణాచార్య అండ్ భీష్మ గురించి చెప్తున్నా, వాళ్ళు ప్యూర్ సోల్సే. బట్ వాళ్ళని చంపాలి అనేసి నువ్వు ఎలా అంటే వాళ్ళు అధర్మానికి సపోర్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనం చేసేది ఏమి లేదు. ఎందుకంటే అధర్మంలో ఉన్న వాళ్ళని మనం వాళ్ళకి శిక్ష తప్పదు. సో నేను చెప్తున్నాను, ఇంత శాస్త్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని నీకు ఎగ్జాంపుల్ ఫిలాసఫీస్ అన్ని చెప్తుంటా. ప్రీవియస్ శ్లోకాస్ లో మనకి చాలా ఫిలాసఫీస్ అన్ని చెప్తానన్నమాట. అక్కడ వేదిక్ ఫిలాసఫీస్ అన్ని చెప్తారు కృష్ణుడు. సో దాని గురించి అంటే ఐ మీన్ దీనికోసమే నువ్వు చంపమని, యాజ్ ఎ క్షత్రియ నీ ధర్మం నువ్వు చెయ్యి, ఎవరి ధర్మం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇదే అన్నమాట మెయిన్ ఈ శ్లోకాలో మీనింగ్. బర్త్ అండ్ సైకిల్ తప్పించడము ఎవరి వల్ల కాదు. పుట్టక చవడం తప్పదు, చచ్చాక మళ్ళీ పుట్టడము తప్పదు. ఆ సోల్ అనేది ఎటర్నల్, అంటే అది శాశ్వతము, దాన్ని చంపడం ఎవరి వల్ల కాదు. ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది. మనము వచ్చేటప్పుడు కూడా పుట్టడము మన చేతిలో లేదు, చావడము మన చేతిలో ఉంది. ఈ మధ్యలో ఈ మీన్ టైంలో మనకి ఏం నేర్చుకోవాలని అంటే, ఉన్న టైం ఎలా ఉందో ఆ జీవితం ఎలా సార్థకం చేసుకుంటాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. అది ఎలా సాధ్యం అని అంటే, మీకు ఆల్రెడీ అందరికి ఇప్పుడు క్లాస్ లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిందే, దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ హరినామ సంకీర్తన. ఆల్రెడీ మనకు చైతన్య ప్రభు చెప్పారు, అంతా ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే ఇప్పుడు. సో ప్లీజ్ డైలీ ప్రాక్టీస్ చేసుకోండి. స్లోగా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అన్ని పర్ఫెక్ట్ అవ్వగలుగుతారు. భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్క రోజు అట్లీస్ట్ 1 or 2 శ్లోకాస్ అయినా చదవండి. సో ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో ఏం చెప్పారో, ప్రభులు ఏం చెప్పారో, అలా భగవద్గీత క్లాసెస్ వింటూ వింటూ రీకాల్ చేసుకుంటుండండి. సో స్లోగా మీకే తెలిసిపోతుంది, మీ లైఫ్ కి ప్రతి ఒక్కటి ఆన్సర్స్ అనేది అక్కడే దొరుకుతుంది మీకు. సో ఇక్కడ మీకేంటంటే
ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉండే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మన జీవితం ఇదైతే యుద్ధం. మనకి మాయ కప్పి మనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. దానికి అన్ని ఆన్సర్స్ కృష్ణ భగవద్గీతలోనే ఇచ్చారు. సో దాన్ని ఫాలో అవుతూ మనము ఫైనల్ గా అట్లీస్ట్ ఒక్కొక్క రౌండ్ అయినా కొంచెం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఏదైనా ఒకేసారి పండితులు ఎవరు అయిపోవు. సో స్లోగా ప్రాక్టీస్ చేయండి. అందరికి ఈ భగవద్గీత అనేది ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. సో అందరూ పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటారనేసి కోరుకుంటున్నా చాంటింగ్ వల్ల. సో ఇది ఈ రోజు చెప్పాలనుకున్నా ఈ శ్లోక గురించి. ఇలా మాక్సిమం గా ఇలాగే ఉంది. ఎందుకనంటే అక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసి సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సో ఆత్మకి చావు, ఇవే మనం నేర్చుకుంది ఈ రోజు ఇదే అన్నమాట. ఓకే, అది చావు పుట్టక అనేది తప్పించడం అవ్వదు. వాళ్ళ పుణ్యం కర్మాలు బట్టి వాళ్ళు అనుభవిస్తుంటారు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సఫర్ అవుతున్నారు అనుకోండి, పూర్వజన్మ కర్మాలు. ఇంకా ఏదైనా కొందరు అనుకోవచ్చు మంచిగా ఉన్నారు కదా, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేదా, ఉంటాయి. వాళ్ళకి ఏదైనా బ్యాడ్, వాళ్ళ పూర్వజన్మ పుణ్యాలు ఇక్కడ సఫర్ అవుతున్నారు. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే కనుక నెక్స్ట్ జన్మలో కానీ అవతల జన్మలో కానీ ఎప్పుడో ఒకసారి సఫర్ అవ్వక తప్పదు. ఇది మెయిన్ రీజన్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరి హరి. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? హరే కృష్ణ. అర్థమైందా? ఫాస్ట్ గా వెళ్ళానా? మ్యూట్ చేసుకున్నాను. ఏం లేదా? అర్థమైందా? ఏదైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. నాకు ఆపరేషన్ సింధూర్ బాగా కనెక్ట్ అయ్యింది. చాలా అధర్మము ధర్మం కోసం పోరాడడం అని అంటే అది చాలా నాకు కనెక్ట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా జరిగింది కదా, ప్రతి ఒక్కరికి కొంచెం అది సడన్ గా కనెక్ట్ అవుతారు. అందరూ మనం చూసాం కదా, సో క్లారిటీ వస్తుంది అనేసి ఆ ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ బాగా చెప్పారు, అర్థమైంది. ఒక్క విషయం మాతాజీ, వర్డ్ టు వర్డ్ కొంచెం మీనింగ్ చెప్తారా మాతాజీ? జాతస్య అలా ఒక్కసారి మాతాజీ. ఎవరి దగ్గరైనా బుక్ ఉంటే తెలుగులో ప్లీజ్ దయచేసి కొంచెం బుక్ ఓపెన్ చేసి తెలుగు నా ఓపెన్ చేయండి. ఒకసారి ఓపెన్ చేసుకొని పావని మాతాజీ చదవగలరా మీనింగ్? హరే కృష్ణ. బుక్ లేదా? ఎవరి దగ్గర బుక్ ఉంది హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. తెలుగు బుక్. నా దగ్గర కన్నడ. ఎవరి దగ్గర? ఎవరు? లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ ఉందా మీ దగ్గర? నా దగ్గర. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, లక్ష్మీ మాతాజీ. లక్ష్మీ మాతాజీ మాట్లాడుతున్నారు. లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ కొంచెం మీరు అన్మ్యూట్ చేసుకోండి. నేను లక్ష్మీ మాతాజీకి మ్యూట్ చేస్తాను. ఓకే ఓకే. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకానికి అర్థం వివరిస్తున్నాను మాతాజీ. జాతస్య జన్మించిన వానికి నిశ్చయముగా ధ్రువ యథార్థము మృత్యు అంటే మృత్యువు. ఇంకొకసారి మళ్ళీ అదే లైన్ లో ధ్రువం అని వచ్చింది. ఆ ధ్రువానికి అర్థం ఏంటంటే అదియును సత్యమే. మొదటి ధ్రువానికి అర్థం యథార్థము, రెండవ ధ్రువానికి అర్థం అదియును సత్యం. అంటే మొదటిది సత్యమే, రెండవ ధ్రువం కూడా సత్యమే అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు. పుట్టుక, జన్మ అంటే పుట్టుక, మృతస్య అంటే మరణించిన వానికి, చ కూడా, తస్మాత్ అందుచేత, అపరిహార్యే పరిహరించుటకు వీలు లేని, అర్థే విషయమునందు అంటే ఏ విషయం అయితే భగవాన్ చెప్తున్నారో ఆ విషయమునందు, త్వం నువ్వు, శోచితుం దుఃఖించుటకు, నా అర్హసి తగవు. అంటే నువ్వు పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యముగు ఈ విషయం గురించి నీకు శోకించడం యుక్తము కాదు అని భగవాన్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇందాక చెప్పినట్టు ప్రభుజీ, బై సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్,
ఓకే, అదే మెయిన్, అదే ప్రభుజీ. ఓకేనా, అర్థమైందా ప్రభు? క్లారిటీ వచ్చిందా ప్రభు? మీరు మాతాజీ ప్రభుని అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ ప్రభు, హ్యాండ్ రైజ్ చేస్తారా కొంచెం? మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తా. మీ పేరు లాస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు చేసుకున్నారు మాతాజీ, చేసుకున్నారు. ప్రభు అర్థమైందా? అర్థమైంది మాతాజీ, అర్థమైంది. ఓకే. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఉందా పవని మాతాజీ? పావనికి మాతాజీ హ్యాండ్ రైజ్. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. హ్యాండ్ లో చేస్తారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. హరే సో కృష్ణ డౌట్ మాతాజీ. సంబంధించి ఏం లేదు, క్లియర్ గా ఉంది మాతాజీ. ఎగ్జాంపుల్ కూడా ఆపరేషన్ సింధూర్ యాప్ట్ ఎగ్జాక్ట్ అసలు. సో ఎక్కడైతే అధర్మం పెచ్చుపేరుతుందో అక్కడ ఖచ్చితంగా ధర్మం స్థాపించాలి. అండ్ మోర్ ఓవర్ డౌట్ అంటే నిన్న టెస్ట్ జరిగింది కదా మాతాజీ, దాని గురించి అడుగుదామని. యాక్చువల్ దానికి కీ పెడితే జస్ట్ క్రాస్ చెక్ చేసుకుందామని ఆన్సర్స్ స్కోర్. అచ్చా, నేను ఇన్ఫార్మ్ చేస్తాను మాతాజీ. ఓకే మాతాజీ, నేను ఇన్ఫార్మ్ ఓకే మాతాజీ. క్లాస్ బాగుంది మాతాజీ, నో డౌట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈశ్వరమ్మ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వీడియో మళ్ళీ పెట్టండి మాతాజీ, చూసింది ఈ రోజు లేట్ గా వచ్చాను క్లాస్. ఈ రోజుదా వస్తుంది మాతాజీ? రికార్డింగ్ కావాలా ఈ రోజుది? ఓకే మాతాజీ. కానీ నిన్న క్విజ్ లో ఒక క్వశ్చన్ 23 క్వశ్చన్ నెంబర్, ఆత్మను శరీరంతో పోల్చారు అనేది ఆన్సర్ ఇచ్చారు. అవును, ఓకే మాతాజీ. అది మీకు నేను వాట్సాప్ లో అది కీస్ పంపిస్తాము, ఒకసారి చెక్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. ఓకే, అట్లా కాదు మాతాజీ, అక్కడ శరీరం ఆత్మ కాదు కదా, ఆత్మను శరీరంతో పోల్చకూడదు, పాత బట్టల్ని శరీరంతో పోల్చాలి కదా. అలా లేదు మాతాజీ, అంటే ఇప్పుడు శరీరం ఉంటేనే లోపల ఆత్మ ఉంటుంది కదా. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ వేరే ప్రశ్న. ఈశ్వరమ్మ మాతాజీ, నేను ఒకసారి చెక్ చేసి మీకు చెప్తాను మాతాజీ. రేపు మీరు ఒకసారి రేపు అడగండి, నేను చెప్తాను. అదే ప్రభుజీ ఒకసారి చూసి మీకు క్లారిటీ ఇస్తారు మాతాజీ. మనము గ్రూప్ లో వస్తుంది, మీరేం వరి అవ్వదు. ఓకే, దాని గురించి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? లక్ష్మీ మాతాజీ, సిహెచ్ లక్ష్మీ మాతాజీ. మాతాజీ నాకు క్విజ్ మార్క్స్ రాలేదు అని పెట్టారు మాతాజీ. ఒకసారి చెక్ చేస్తాను మాతాజీ, నేను చెక్ చేసి నేను మీకు రిప్లై ఇస్తాను మాతాజీ. రేపు ఒక్కసారి మీరు జాయిన్ అయినట్టయితే మీకు రిప్లై ఇస్తాను. హరే కృష్ణ ప్రభు, అది గ్రూప్ లో పెట్టారు ప్రభు, వాళ్ళ మొబైల్ నెంబర్ తో సహా మార్క్స్ అన్ని పెట్టారు. మార్క్స్ పెట్టారు మాతాజీ. అక్కడ డివోటీస్ కొంతమంది ఆన్సర్స్ కి అడుగుతున్నారు, దాని గురించి రిప్లై ఇస్తాను చెప్పాను. మాతాజీకి ఒక ప్రశ్న 27 ప్రశ్న కొద్ది డౌట్ ఉందన్నారు, దాన్ని కూడా ఒకసారి చెక్ చేసి మీకు రేపు రిప్లై ఇస్తామని చెప్పాను. ఓకే ప్రభు. మీకు గ్రూప్ లో వచ్చేస్తుందండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అంత క్లియరా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈశ్వరమ్మ మాతాజీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఒకసారి కనుక్కోండి. ఎవరు మాతాజీ? ఈశ్వరమ్మ మాతాజీ. ఎస్ మాతాజీ, చూసారు. చెప్పండి మాతాజీ. ఏం లేదులేండి మాతాజీ, అది హ్యాండ్ అదేనా? ఓకే, అదే ప్రీవియస్ గా పాతదే ఉంది మాతాజీ. అందరికి అర్థమైందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. షాల్ ఐ ఎండ్ ప్రభు? yes మాతాజీ, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, చాలా చక్కగా అందరు జాయిన్. మాతాజీ మీది మ్యూట్ ఉంది, శ్రీదేవి మాతాజీ మ్యూట్ ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇలాగే డైలీ వస్తుండండి, అన్ని కొత్తగా నేర్చుకుంటూ ఉండండి. మాకు కూడా మిమ్మల్ని అందరినీ చూడడం ఉత్సాహంగా ఉంది. అన్ని శ్లోకాస్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఈరోజు చాలా బాగా పాడారు, అందరూ చాలా చక్కగా నేర్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త వృంద की जय, श्रील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. Thank you so much. We can end the session, Prabhuji.